మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి ఏమనుకుంటున్నారు కారణాలు? దీనికి తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి కారణము టీఆర్ఎస్ పార్టీ డబ్బుల రాజకీయం చేసింది. నిజాయితీగా తన యొక్క అభివృద్ధి పథకాలని కానీ ఇంకే పథకాలని తీసుకొని ఎన్నికల్లో పోలేదు. ప్రతి ఒక్క పిన్ పాయింట్గా ప్రతి కులం యొక్క ఓట్లు కొనాలి, ప్రతి ఒక్క రోడ్డు మీద తిరిగే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఓటును కూడా డబ్బులతో కొన్నది. అన్ని వర్గాల వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి కులపరంగా ఓట్లు సంపాదించుకొని గెలిచిందే కానీ నిజాయితీగా వాళ్ళు గెలవలేదు. దీంట్లో మేము గమనించింది భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు మా వైపు ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ డబ్బుల ప్రభావం మద్యం ప్రభావం చేసిండ్రో అప్పుడు ఈ యొక్క ఓటర్ల అభిప్రాయాన్ని కొనుగోలు ద్వారా మార్చుకున్న టీఆర్ఎస్ పార్టీ, కానీ నిజాయితీగా వాళ్ళ గెలుపు కాదు ఇది. రెండవది, ఈ యొక్క సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ గెలవకపోతే మళ్ళీ రావు. మీకు ప్రత్యక్షంగా ఏదైతే గ్రామాల్లో పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్లకు మీకు ఈ ఎన్నికల్లో కేసీఆర్ కారు గుర్తు ఓడిపోతే మీకు డబ్బులు రావు, పెన్షన్ రాదు, రైతు బంధు పథకం రాదు, ఇంకా ఏవైతే ఈ స్కీమ్స్ పెట్టడానికి పోతున్నారో అవన్నీ స్కీమ్స్ రావు, వీళ్ళెవరు కూడా తీసుకొని రారు అని చెప్పి ప్రజల్ని ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల కూడా ఓట్లు భయపడేసిండ్రు. చివరికి మేము అడిగినాం, ఎందుకంటే లేదు పెన్షన్ రాలేదంటే వస్తలేదంట కేసీఆర్కి అయిపోతే అందుకే కారు కేసి వచ్చినాము అని చెప్పి భయపడుతూ చెప్పినారు మాకు, మా అభిమానులు ఉన్నప్పటికి కూడా వృద్ధులు. ఈ విధమైనటువంటి ఎన్నికల్లో మోసపూరితంగా టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఒకవైపు, ఇంకోవైపు డబ్బులతో కొనడం ఒకవైపు, మద్యాన్ని తాగించి చేయడం ఒకవైపు, ఇలాంటి ఒక 4-5 ప్రధానమైనటువంటి కారణాల వల్ల వాళ్ళ వైపు మరి మొగ్గి ప్రజలు వాళ్ళకి ఓటేయడం జరిగింది. నిజాయితీగా జరిగినటువంటి ఎన్నికలు కావు ఇవి. అంటే మొత్తం 119 స్థానాల్లో దాదాపుగా అంటే అన్ని స్థానాల్లో బీజేపీ పార్టీని మీరు నిలబెట్టారు. అయితే 100 సీట్లకు పైగా డిపాజిట్లు గల్లంతైనాయి. దీనికి మీరేమంటారు? ప్రజాభిప్రాయం దాన్ని శిరస్వహిస్తాం. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకం కాదు, నీతిగా నిజాయితీగా జరిగిన ఎలక్షన్ కావు, ధర్మంగా. ఇంకొకటి, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేయలే రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి పొత్తులో భాగంగా కొద్దిగా నష్టపోయినాం. దాన్ని మొదటిసారిగా ఎన్నికల్లోకి వెళ్ళినాం కాబట్టి దీన్ని ఏకీభవిస్తూ మేము మా ఓటు బ్యాంక్ మాకు ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే జెన్యూన్గా చెప్పండి, తెలంగాణలో కనీసం అంటే గత ఎన్నికల్లో 5 సీట్లు సంపాదించింది, ఇప్పుడు ఒకే ఒక్క సీటుకి పరిమితమైంది. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే ఏమి అనాలిసిస్ చేసుకున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల విషయం లోపల మేము వెనుకబడ్డదైతే నిజము. ఇంతకు మొదలు మన మిత్రుడు చెప్పినట్లు ఇక్కడ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ మన అధికార గణాన్ని మొత్తము ఉపయోగించి మిగతా వీళ్ళ మన డెవలప్మెంట్కి సంబంధించింది కూడా కొన్ని ఏంటంటే కొన్ని విషయాలు చెప్పి ఇది రాదేమో, మేము మాకు ఓటు అయిపోతే మీకు ఇది రాదు, మాకు ఖచ్చితంగా వేయాలి. మద్యం కూడా ఏరులై పారించింది. ఒక చిన్న గ్రామాలకు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్న నాయకులు ఉంటారంటే ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎవరైనా మిగతా పార్టీలలో ఉంటే వాళ్ళని కొనడము, అటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు కొని కూడా వీళ్ళు ఇంత దీనికి ఓటమికి కూడా కొద్దిగా కారణం. అయితే కేంద్ర ప్రభుత్వం విపరీతమైన కార్యక్రమాలు చేస్తున్నది. వాటిని మాత్రం మేము కూడా ఏమందంటే జనం లోపలికి తీసుకుపోకపోవడము, వాళ్ళు కూడా కొద్దిగా దీన్ని ఇది కాదు ఇది కేసీఆర్దే అని వాళ్ళు భ్రమపడి కూడా ఇది చేసిండ్రు. ఇటువంటి తాత్కాలికమైన ప్రోగ్రాంలకు కార్యక్రమాలకు జనం లొంగిపోయిందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణలో బీజేపీకి నాయకత్వ లోపం, నాయకత్వ సమస్య ఉందని అనుకోవచ్చా? లేదు, నాయకత్వ లోపం ఎక్కడ కూడా లేదు. నాయకత్వం సరైనటువంటి సూచనలు ఇచ్చింది, సరిగ్గా వాళ్ళు పనిచేసిండ్రు. కాకపోతే మేము ఏదైతే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి ఆర్థిక సహాయం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము పూర్తి స్థాయిలో మేము మావిగా ప్రచారం చేసుకోలేకపోవడానికి కారణము మీడియా మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి సహకరించలేకపోయింది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కూడా అన్ని రకాల
కేంద్రంతో సహాయం తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి కేంద్రమే మాకు వ్యతిరేకమని చెప్పి ప్రచారం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనము మరి నమ్మడం వల్ల మేము నష్టపోయినామని చెప్పి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే సామాన్య జనం ఎట్లా నమ్మారు? కేసీఆర్ మాటలు ఎందుకు నమ్మారు? మీ మాటలు ఎందుకు నమ్మలేకపోయారు అనుకుంటున్నారు? దీంట్లో ఒక విషయం, వాళ్ళ యంత్రాంగం అంతా కింద ఉన్న యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కానీ మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి వాళ్ళు ఎక్కువ ప్రచారం కలిగినరు. ప్రతి పథకాన్ని కూడా మేమే అందిస్తున్నామని చెప్పడం వల్ల ప్రజలు వాళ్ళకు నమ్మినరు. మేము చెప్పడంలో విఫలమైనామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు ముందడుగేసినారు, మాకు వెనుకడుగు జరిగింది. తెలంగాణ ఎన్నికలతో పాటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇంకా అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వచ్చినాయి. కాంగ్రెస్ విజయం సాధించింది. మరి ఈ సూచిక రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడబోతుంది అని అనుకోవచ్చా? లేదు, ఇది కేవలం ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాభిప్రాయం మాత్రమే. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయం కానీ నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ జాతీయ స్థాయిలో చాలా గొప్పగా ఉంది. ప్రజలు తప్పనిసరిగా ఈ యొక్క దేశానికి నరేంద్ర మోడీ అవసరం ఉందని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు సానుభూతి పరులు కూడా నిరుద్యోగులు మరి దేశాన్ని ప్రేమించే వాళ్ళు అందరూ కూడా మహిళలు, దళితులు, గిరిజనులు అందరూ కూడా ఈరోజు దేశానికి ఇలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి, ఈ దేశ ప్రతిష్టని పెంచినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అందరూ కూడా ఈసారి తప్పనిసరిగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తప్పనిసరిగా వస్తుంది. దీన్ని ఎవరు కాదనిలే నిజము. అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ అయిపోయినాయి, అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తో పాటు అక్కడ జరుగుతాయి. మరి అక్కడ ఏ పార్టీలో అధికారంలో రావచ్చు? అక్కడ బీజేపీ పరిస్థితి మరీ క్షీణించిపోతుంది కదా. మరి అక్కడ అంటే చంద్రబాబు రావచ్చా లేదంటే జగన్ రావచ్చు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి అండర్స్టాండింగ్ ప్రకారం? అక్కడ మహాకూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందాడు. అక్కడ ఆయన ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయాడు. కేంద్రం నుండి వేల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చినటువంటి డబ్బులకు ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్తున్నాడు. కనీసం ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఒక టిప్పర్ మట్టిని పోలవరం ప్రాజెక్టు నుండి డంపు చేయడానికి 4 లక్షల రూపాయల బిల్లు చేసిండు. మరి అదేవిధంగా ఈరోజు పంచాయతీ సెక్రటరీలకు ఏదైతే శాంసంగ్ J2 అనే ఒక ఫోన్ 7,000 రూపాయలు దొరికేదాన్ని 12,000 రూపాయల బిల్లులు చేసి తీసుకుంటున్నాడు. ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్న విషయం బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క కేంద్ర పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు తనవిగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇవి యాక్చువల్ ప్రధానంగా ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి అందరూ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అక్కడ మహాకూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎవరైతే పనిచేస్తున్నారో పూర్తిగా ఓడిపోవడం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా నిర్ణయాత్మక శక్తిగా తప్పకుండా ఎదుగుతుంది. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తప్పనిసరిగా బీజేపీ గణనీయమైనటువంటి శక్తిగా ఎదుగుతుందని చెప్పి మేము అందరం భావిస్తూ ఉన్నాం. బీజేపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో అక్కడ ఇది అయ్యే అవకాశం, అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటికి మాకు ఎలాంటి సూచన లేదు. కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాలు మేము ఎవరం కూడా మేము కాదనలేని పరిస్థితి. ఇప్పటికైతే ఎలాంటి అట్లా సూచన లేదు. స్వచ్ఛంద భారతీయ జనతా పార్టీ తన యొక్క స్వయం శక్తితోనే ఈరోజు ప్రజలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఊహించిన దానికంటే ఘన విజయం సాధించింది. ఆ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీంట్లో ప్రధానంగా మహాకూటమి తరపున వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్ర పాలనకు మళ్ళీ తెరలేపుతాడని చెప్పి కేసీఆర్ ప్రచారం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 50 సంవత్సరాలుగా మరి ఆంధ్ర ప్రాంత యొక్క నాయకుల పరిపాలన చూసినందువల్ల మళ్ళీ వీళ్ళ చేతులకే పగ్గాలు వెళ్ళిపోతాము. ఇక్కడ బలహీనమైనటువంటి కాంగ్రెస్ నాయకత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతులకే ఈ యొక్క పరిపాలన పంపిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు, యువకులు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా భయపడి తిరిగి ఏమన్నా మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టాలని చెప్పి ఆ విధంగా భయపడుతూ కూడా చాలామంది ఓట్లు వేయడం జరిగింది. అది కూడా ఒక కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ యొక్క ఇది ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఇప్పుడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మాకు క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి సమాచారాన్ని మేము చర్చించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ ప్రజలను కలిసి మేము నరేంద్ర మోడీ యొక్క పథకాల్ని, నరేంద్ర మోడీ చేసి ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవల్ని, మంచి పనులని ప్రజల్లోకి తీసుకుపోతాం. తప్పనిసరిగా
ఆ యొక్క స్థానిక ఈ యొక్క శాసనసభ ఎన్నికలకు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా తేడా ఉంటుంది. ప్రజలే స్వచ్ఛందంగా చెప్తారు. మేము కేంద్రంలో నరేంద్ర మోడీకి తప్పనిసరిగా మేము మద్దతు తెలుపుతాం. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్కి తెలిపినంత మాత్రాన కేంద్రంలో నరేంద్ర మోడీకి తెలుపమనేది ఏం లేదు. ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మాకు దేశానికి అవసరము. ఇట్లాంటి నాయకుడిని ఎన్నో సంవత్సరాల తర్వాత మా దేశానికి దొరికినటువంటి ఒక ఆణిముత్యంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళని ఇంకా మేము కలిసి వాళ్ళని మోడీ గారు ఈ దేశానికి చేసినటువంటి మంచి పనులను మేము వివరించి వాళ్ళ యొక్క సానుభూతి సంపాదిస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చివరగా ఒక ప్రశ్న, అంటే కొడంగల్లో మొన్న జరిగిన ఎన్నికలు చూసినప్పుడు తెలంగాణ మొత్తం మీద ఇది ఒక ప్రత్యేకమైన ఇదిలో నిలిచింది. మరి ఇక్కడ అంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు గెలవచ్చు అని అనుకున్నారు. అయితే రిజల్ట్ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ కొడంగల్లో జరిగిన ఎన్నికల్ని మీరు ఎలా చూస్తారు? దీంట్లో 100 కోట్ల బడ్జెట్ మీద వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకుని డబ్బులు ఖర్చినటువంటి ఎన్నికలు. ఒక నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండా నేను ఈ పనులు చేసినా నాకు ఓటేయండి అని ఆయన అడగలేదు. మరి మేము టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాము, ఈ నియోజకవర్గానికి మేము ఈ మంచి పనులు చేసినాము, ఒక 69 జీవో తీసుకుని వచ్చినాము, లేకపోతే ఒక రైల్వే లైన్ వేయించినాము, లేకపోతే ఇంకేమన్నా మంచి పనులు చేసినామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళు అడగలేదు. కేవలము కులాలను ఆధారంగా చేసుకుని డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మీకు ఎంత కాటన్లో మందు కావాలి, మీకు ఎన్ని డబ్బులు కావాలి, మీ కులానికి ఏం కావాలి, రూములు కావాలా, లేకపోతే కుల సంఘము యొక్క కమ్యూనిటీ హాల్ కావాలా అని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఓట్లాడికి ఒకరినొకరు ఈ విధంగా ఓట్లు తీసుకున్నారు తప్ప నిజాయితీగా వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయలేదు. ప్రజలు ఇక ఇద్దరు దొంగలే ఏవో ఒక దొంగ గెలిపించిండ్రు. ఇది ఈ విధమైనటువంటి అభిప్రాయం మేము వ్యక్తం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.